వెల్కమ్ టు TG5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ తో అడోబ్ సీఈఓ సమావేశం. ఐటీ రంగ పెట్టుబడులపై కీలక చర్చ. హైదరాబాద్ ను గ్లోబల్ టెక్ హబ్ గా తీర్చిదిద్దే దిశ. యువత నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. కోటి SBI ATM తుపాకీ దోపిడీ ఛేదించిన పోలీసులు. సీసీటీవీ ఆధారాలతో నిందితుల అరెస్ట్. పథకం ప్రకారం దాడి చేసిన దోపిడీదారులు. ATMల వద్ద భద్రత పెంచిన పోలీసులు. పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్. రియంబర్స్మెంట్ ఆలస్యంతో విద్యార్థుల ఇబ్బందులు. కాలేజీల ఒత్తిడిపై బీసీ సంఘం ఆవేదన. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక. నాగర్ కర్నూలులో కేటీఆర్ పరామర్శ. జాతర ఘటనలో చిన్నారి కుటుంబానికి ధైర్యం. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. సమగ్ర విచారణ కోరిన బీఆర్ఎస్ నేత. జనవరి 31న హైదరాబాద్ కోఠి SBI ATM వద్ద జరిగిన తుపాకీ దోపిడీ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తిగా ఛేదించారు. ఘటన తర్వాత ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. నిందితులు నగదు కోసం ముందుగా పథకం రచించి దాడి చేసినట్లు విచారణలో తేలింది. తుపాకీతో బెదిరించి డబ్బు దోచుకుని పరారైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ATMల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసు దర్యాప్తు మరింత కొనసాగుతోంది. ఈ ఆఫెన్స్ ముందు కూడా ఇక్కడ లోకల్ గా అబ్జర్వేషన్ చేశారు. 31st డే రోజు 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్సెస్, CCTV ఫుటేజెస్ అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి 2 అక్యూజ్ కి అప్రెంట్ చేశారు. సో 2 అక్యూజ్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు, 2 అక్యూజ్ మన దగ్గరికి ఉన్నారు అండ్ ఇంకా 3 అక్యూజ్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఈ అబ్స్కాండింగ్ అక్యూజ్ గురించి కూడా రెగ్యులర్ గా మన టీం ఫాలోఅప్ చేస్తున్నారు. పెండింగ్ ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యంతో వేలాది మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తు రక్షించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యా హక్కు అని దానిపై రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మా పిల్లలకు విద్యకు దూరం అవుతున్నారు. స్థితిని బాగు చేసి మేము ఏం చేసుకుంటూ చేసుకోమాకు అభ్యర్థులు. ఎంత దుర్మార్గం అంటే పేరుకే ప్రజాస్వామ్యం తప్ప మొత్తం పవర్ అంతా కూడా ఎక్కడొక సంతోషం అయిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తే తప్ప బిల్లు రాదు. ఇలా డిప్యూటీ సీఎం గారు తలుచుకుంటే ఆర్థిక మంత్రి చెప్తే తప్ప బిల్లు రాదు. దౌర్భాగ్య ఎక్కడదు అంటే ఈ రాష్ట్రం ఎటువైపోతుందో మనకు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హైదరాబాద్ కింగ్ కోఠీలోని కామినేని ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ట్రాన్స్ కాథెటర్ ఆయార్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ద్వారా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా రోగి చికిత్సను అందించారు. సాధారణంగా ఓపెన్ సర్జరీ తర్వాత 2 నెలల పాటు విశ్రాంతి అవసరం ఉంటుందని, టవీ విధానంతో త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్సను విదేశాల్లో మాత్రమే ఎక్కువగా నిర్వహిస్తారని, హైదరాబాద్ లో విజయవంతం కావడం గర్వకారణమన్నారు. ఆధునిక వైద్య సాంకేతికతను వినియోగించి ప్రాణాలు కాపాడగలమన్నారు. Still we are doing quite less number of TAVI case and still we aren't having any TAVI training programs for the younger cardiologists coming up. జనరల్ గా TAVI అనేది 2011లో ఇండియాలోకి వచ్చిందనమాట. సో ఐడియల్ గా అసలు పాపులేషన్ ప్రకారం చూసుకుంటే సుమారు అట్లీస్ట్ 3 లక్షల మందికి TAVI ప్రొసీజర్ అనేది వెళ్ళాలి. కానీ 3,000 మందికి కూడా చేయలేకపోతున్నారు. దానికి కారణం వన్ ఈస్ అగైన్ ఇందాక చెప్పినట్టు టెక్నిక్ అండ్ కాస్ట్. పేషెంట్ హెల్త్ ఇస్ అవర్ ప్రయారిటీ అండ్ కీపింగ్ దాట్ ఇన్ మైండ్ వీ డూ అవర్ వర్క్ డైలీ. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గోదావరి ఖని సమీపంలో అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు గులాబీలు అందించి అభినందించారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. హెల్మెట్ ప్రాణరక్షకమని అవగాహన కల్పించారు. యువత ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసులతో సహకరించి సురక్షిత ప్రయాణం సాధించాలని కోరారు. బయట వచ్చిన తప్పకుండా హెల్మెట్ పెట్టాలి. హెల్మెట్ తో సహా మొత్తం ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయలేకపోతే హెల్మెట్ ఉన్నా కూడా లాభం ఉండదు. ఎప్పుడు కూడా పడిపోతే ఇది ఇమీడియట్ గా బయట వచ్చేస్తుంది. సో దయచేసి ఈ హెల్మెట్ పూర్తిగా సిస్టమ్ పరంగా పెట్టుకోండి. మీరు, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ 2 వీలర్ మీద బయట పోతే తప్పకుండా
గుడ్ క్వాలిటీ హెల్మెట్ ఒక 100-200 రూపీస్ సేవ్ చేయడానికి లైఫ్ మీద కాంప్రమైజ్ చేయకండి. మంచిగా పెట్టి లాక్ చేసి డ్రైవ్ చేయండి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన ఫెరరీ కార్ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రాత్రి 11 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కార్ నియంత్రణ కోల్పోయి డివైడర్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం ఎదురుగా వస్తున్న మరో 2 కార్లను ఢీకొట్టింది. ప్రమాదంలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు హెచ్చరించారు. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ఇరు దేశాలు సహనంతో వ్యవహరించాలని సూచించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం శాంతి అవసరమని పేర్కొన్నారు. అమెరికా పరిస్థితిని సమీపంగా గమనిస్తోందన్నారు. యుద్ధ వాతావరణం ఎవరికీ మేలు చేయదని, దౌత్యపరమైన పరిష్కారం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సమాజం కూడా శాంతి కోసం కృషి చేయాలని సూచించారు. భారత్, పాకిస్తాన్ నేతలు బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. I use these tariffs, took in hundreds of billions of dollars to make great deals for our country, both economically and on a national security basis. Everything was working well. Countries that were ripping us off for decades are now paying us hundreds of billions of dollars. They were ripping us so badly, you all know that. Everybody knows it. Even the Democrats know it. They just don't want to say it. And yet these countries are now happy, and so are we. We made deals. The deals are all done. And they're happy. They're not making money like they used to, but we're making a lot of money. There was no inflation, tremendous growth. And the big story was how Donald Trump called the economy correctly, and 22 Nobel Prize winners in economics didn't. They got it totally wrong. They got it really wrong. And then just 4 days ago, an unfortunate ruling from the United States Supreme Court. It just came down. It came down. Very unfortunate ruling. But the good news is that almost all countries and corporations want to keep the deal that they already made. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. కుమ్మర జాతర ఘటనలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. అంబేద్కర్ కూడలి వద్ద న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తున్న గ్రామస్తుల వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలపై పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలా దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకే సమయంలో పాటించండి. మన నాయకుడు వచ్చిండు మాట్లాడతాడు కాబట్టి మీరు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ఆస్తి వివాదం హింసాత్మకంగా మారింది. భర్త మరణమనంతరం వదిన లక్ష్మిపై మరిది ఆసయ్య కత్తితో దాడి చేశాడు. పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో మేనల్లుల సహాయంతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ వివాదాలు ఇలాంటి దారుణాలకు దారితీయకూడదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి బిడ్డ పోయేది రోజు ఏమొద్దయ్యా నేను మసలు వస్తుండ్రు ఊరే తల్లిపిస్తా నేనే అనిపోయింది. మడిది ఆశయ్య నరేసు అడిబిడ్డ కొడుకు మరి నరేసు ఇంకొకరి పేరు తెలియదు, చిన్నోడు నడిపోడు తెలియదు. ముగ్గురు కలిసి కోసేసారు. ఏళ్ళు కోసిర్రు, మేడ 2 కొరిన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఐటీ రంగ అభివృద్ధిపై చర్చించారు. హైదరాబాద్ ను గ్లోబల్ టెక్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా అవకాశాలను పరిశీలించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు సమాచారం. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. ఐటీ రంగంలో మరిన్ని అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో ఈ భేటీ జరిగినట్లు వెల్లడించారు.
మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ తో అడోబ్ సీఈఓ సమావేశం. ఐటీ రంగ పెట్టుబడులపై కీలక చర్చ. హైదరాబాద్ ను గ్లోబల్ టెక్ హబ్ గా తీర్చిదిద్దే దిశ. యువత నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. కోఠి ఎస్బీఐ ఏటీఎం తుపాకీ దోపిడీ ఛేదించిన పోలీసులు. సీసీటీవీ ఆధారాలతో నిందితుల అరెస్ట్. పథకం ప్రకారం దాడి చేసిన దోపిడీదారులు. ఏటీఎంల వద్ద భద్రత పెంచిన పోలీసులు. పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్. రియంబర్స్మెంట్ ఆలస్యంతో విద్యార్థుల ఇబ్బందులు. కాలేజీల ఒత్తిడిపై బీసీ సంఘం ఆవేదన. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక. నాగర్ కర్నూలులో కేటీఆర్ పరామర్శ. జాతర ఘటనలో చిన్నారి కుటుంబానికి ధైర్యం. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. సమగ్ర విచారణ కోరిన బీఆర్ఎస్ నేత.